ఈ వీడియో అయితే డీటెయిల్గా కళ్యాణ్ వారి అమ్మగారు వచ్చారు కదా, ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా భరణి గారి కూతురు వచ్చారు. సో ఆవిడ గురించి, రీతు చౌదరి వాళ్ళ అమ్మగారు వచ్చారనమాట. వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళ ముగ్గురికి ఏం హింట్స్ ఇచ్చారు ఏంటని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది. దీని తర్వాత మెయిన్గా ఒక టాపిక్ చెప్పుకోవాలి మామ. ఈ వీక్ దివ్య ఎవిక్టెడ్ అయిపోతుందని చెప్పి 100% నేనైతే అనుకుంటున్నాను. మీలో ఎంతమంది నేను చెప్పింది నిజంగా బ్రో నువ్వు ట్రూ చెప్పావు అని చెప్పి అనుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి. దివ్య గురించి, భరణి గారి గురించి, దాని తర్వాత తనుజ గారి గురించి, వీళ్ళ ముగ్గురిది ట్రయాంగిల్లో ఒక బాండింగ్ నడుస్తుంది. ఆ బాండింగ్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఒకానొక సిచ్యువేషన్లో ఆ బాండింగ్ ఇంకా పీక్స్కి వెళ్ళిపోద్ది అనమాట. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటే ఓకే, ఇంకా మళ్ళీ పీక్స్కి వెళ్ళిపోతే మనం అది వేరే రకంగా టాలరేట్ అయిపోద్ది. ఎందుకంటే కనుక ఆల్రెడీ బాండ్స్ అని చెప్పి భరణి గారిని అయితే కనుక బయటికి నెట్టేశారు. మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఏంట్రా బాబు ఈయనకి టార్చరు, భరణి గారిని మళ్ళీ నెట్టేద్దామని చెప్పి దివ్య నిఖిత ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఆ పప్పులే వండకం. ఆల్రెడీ దివ్య నిఖిత ఫిక్స్. ఆల్రెడీ ఆవిడ ఏవి అయితే కనుక ప్రిపేర్ చేస్తున్నాను ఎలిమినేటెడ్లో చూపించడానికి, అది మాత్రం డ్యామ్ షూర్. ఇంకో విషయం చెప్పాలి, దివ్య నిఖిత అయితే కనుక కెప్టెన్ అవ్వాలని చెప్పి మీరు ఎంతమంది కోరుకుంటున్నారు, భరణి గారు కెప్టెన్ అవ్వాలని చెప్పి మీరు ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో మస్ట్ అన్సూట్గా తెలియచేయండి మా. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మా. టాపిక్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మంచి వీడియోస్. ఈ 1 మంత్ ఇంకా మంచి ఎనర్జెటిక్తో మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే పెట్టేసి లైక్ అయితే కొట్టేసాను మామ. దగ్గర ఒక 100 లైక్స్ అట్లీస్ట్ దీనికైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంతా బాగానే ఉంది. స్టార్ట్ అయిపోయింది. సో బిగ్ బాస్లో అయితే కనుక కళ్యాణ్ వాళ్ళ మదర్ హౌస్లోకి వచ్చారు. కళ్యాణ్ అయితే కనుక బాగా ఎమోషనల్ అయిపోయాడు మామ. ఎంత ఎమోషనల్ అయ్యాడంటే కనుక అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అంత ఎమోషనల్ అయ్యాడనమాట. సో వాళ్ళ మమ్మీ వచ్చారు, అంతా మాట్లాడారు. ఏంట్రా నాన్న చిక్కిపోయావా, తింటున్నావా లేదని చెప్పి ఆవిడ అనడం. పాయింట్ టు పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే కనుక హౌస్లోకి వచ్చారు. నీ గేమ్ ఏదైతే ఉందో అది ఆడు, ఇక్కడైతే కనుక తగ్గకు అని చెప్పి, నువ్వు కప్పు వైపే నీ టార్గెట్, నీ గేమ్ ఖచ్చితంగా ఎక్కడ మిస్ అవ్వకుండా గేమ్ మీదే ఫోకస్ చేయని చెప్పి చెప్తుందన్నమాట ఆవిడైతే కనుక. సో అందరూ ఒక చోట కూర్చున్నారు ఇక్కడైతే కనుక మామ. సో బట్ ఇక్కడ ఏంటంటే కనుక కళ్యాణ్ అయితే కనుక కొంచెం మేము మాట్లాడుకుంటాం అని చెప్పి తనైతే చెప్తానమాట. ప్రైవసీ ఇవ్వండి బాగా చెప్పగానే. బట్ తనుజ ఎందుకు ఇక్కడ కదలలేదో నాకైతే అర్థం కాలేదు. ఈ సిచ్యువేషన్ అయితే కనుక నిజంగా టూ మచ్ బ్యాడ్గా అనిపించింది నాకైతే కనుక. ఈ సిచ్యువేషన్ అయితే కనుక తనుజ కళ్యాణ్ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుందంటే తను ఎందుకు అక్కడే కూర్చుంది? సీక్రెట్స్ అన్నీ విన్నానుగా. మీలో ఎంతమంది నేను చెప్పింది కరెక్ట్ అనిపించుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్ బ్రో, తను ఖచ్చితంగా సీక్రెట్స్ హింట్స్ ఏమని చెప్తున్నారు అని చెప్పి ఎక్కడ మళ్ళీ తన ఆటకి డిసడ్వాంటేజ్ అవుతుందని చెప్పి తనైతే కనుక లేకుండా అక్కడే కూర్చుంది. బట్ కళ్యాణ్ అయితే కూర్చోమని చెప్పి నేనైతే ఎక్కడ అనలేదు, తనైతే మొహం మీద చెప్పాడు. సో 10 minutes మాకు కొంచెం వదలండి అని చెప్పి అన్నట్టుగా. సో రీతు ఏమో ఫన్గా మీ ఫ్యామిలీయా అని చెప్పి అక్కడ తనుజాని కూడా కలిపి ఇండైరెక్ట్గా అందని చెప్పి నాకైతే అనిపించింది. సో కళ్యాణ్ అయితే కనుక కళ్యాణ్ వాళ్ళ అమ్మ అయితే కనుక కళ్యాణ్ వెళ్ళాక మేము అంటే తను ఏం లేదు, యాక్చువల్లీ కళ్యాణ్ని మేము కావాలని దూరం పెట్టలేదు. బట్ తన స్టడీ పర్పస్ కానివ్వండి, మళ్ళీ అదేమైనా ప్రాబ్లం ఉందని చెప్పి మేము ఇలా దూరం చెప్పామని చెప్పి ఆవిడైతే కనుక తనుజాకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో తనుజ ఏమో నువ్వు నాకు దొరుకు, బయట నీ పని చెప్తా అని చెప్పి తనుజ అయితే చెప్తా అనమాట. సో ఇంకా వెళ్ళిపోతారు కళ్యాణ్ వాళ్ళ మామ అయితే కనుక. సో ఇక్కడ ఒక మాట చెప్పాలి మామ. కళ్యాణ్ అయితే కనుక మాట్లాడుతూనే ఉంటాడు, వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడుతూనే ఉంటారు. సో అక్కడ తనుజ అని ఉంటుంది. తనుజ లేని టైంలో ఒక మాట చెప్తాను అనమాట. నువ్వు నీ గేమ్ ఆడు, నువ్వు ఎవరికి బెదరకు, ఎవరికి భయపడకు, నువ్వు నీ గేమ్ ఆడి ఎవరు క్లోజ్ అవ్వకు, ఇంకా 1 month ఉంది కదా, నువ్వు నీ గేమ్ ఆడితేనే బాగుంటుంది, కప్పు వైపు టార్గెట్, మన ఊరోళ్ళందరూ నీ గురించి మంచిగా చెప్పుకుంటున్నారని చెప్పాం. కానీ కళ్యాణ్ ఏమో నాన్న ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని చెప్పి అడుగుతాడు. సో అడిగిన తర్వాత నా గురించి ఏమనుకుంటున్నారు ఊళ్ళో అందరూ, చాలా మంచిగా ఆడుతున్నారా, నువ్వు అందరూ మన చుట్టాలు అందరూ చాలా పాజిటివ్ అయిపోతుంది నీ గురించి అని చెప్పి. సో నువ్వు కప్పుతో వస్తావని చెప్పి అందరం వెయిట్ చేస్తున్నారు, కప్పుతో రాకపోతే నేనేమో ఊరి దగ్గర పొలిమేర దగ్గర కర్ర పట్టుకొని నుంచుండి బాధపడడానికి రెడీగా ఉంటాం అన్నట్టుగా వాళ్ళ అమ్మాయి అయితే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సో అక్కడితో ఖతం. సో అయిపోయింది, ఇంకా టైం లిమిట్ అయిపోవచ్చింది. ఈలోపు మన సంజన గారు అయితే కనుక ఆవిడ కాఫీ టీ వచ్చిన వాళ్ళందరికీ సంజన గారు అయితే కనుక మంచిగా చూసుకోవడం, హౌస్కి ఒక చుట్టం వస్తే ఎలా ట్రీట్ చేయాలో సంజన గారిని చూసి నేర్చుకోవాలన్నమాట. ఆవిడ తెలిసినా తెలియపోయినా అయితే కనుక సంజన గారు అలా నడుచుకునే విధానం అయితే టూ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే కనుక. సంజన గారు నిజంగా ఆ విషయంలో అయితే మనం హ్యాట్సప్ చేయాలి, అప్రిషియేట్ కూడా చేయాలి. సో దీంతో పాటుగా
ఏం సీక్రెట్స్ మాట్లాడుతున్నారు అయితే తనుజ అయితే కనుక అక్కడ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కదలకుండా అక్కడే కూర్చుంది. సో ఫైనల్గా ఆవిడైతే కనుక వెళ్ళిపోయే హౌస్ నుంచి వెళ్ళిపోయే టైం వచ్చిందని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. సో ఇక్కడ డిస్కషన్ జరుగుతా ఒక టాపిక్ వాళ్ళ అమ్మగారు వెళ్తా ఉంటే సంజన చేరేవడం, ఇదంతా ఏంటి ఇలా ఇవ్వచ్చా అని చెప్పి కళ్యాణ్ ఇట్ట చూడడం, అందరు హౌస్లో ఉన్న పక్కన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇట్ట చూడడం, ఏంటి అసలు ఏం చేస్తుంది తనుజ, ఇదంతా అంటే మీరు చెప్పింది బాగుందని చెప్పి నేను ఇస్తున్నాను, వేరేలా ఏం లేదని చెప్పి తనుజ అయితే కనుక అక్కడ చెప్తారనమాట. అక్కడ వరకు బాగానే ఉంది. సో తనుజ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే కనుక కళ్యాణ్కి మేము అక్కడ ఆవిడైతే కనుక ఇంక వెళ్ళిపోయారు కళ్యాణ్ మమ్మీ. సో కళ్యాణ్ బాగా చెప్పాడు డాడీ మమ్మీ గురించి, రైట్. ఇక్కడ ఏంటంటే కనుక కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చారు కదా, వచ్చినప్పుడు ఏదైతే వాళ్ళ అమ్మగారి పేరు వాళ్ళ నాన్నగారి పేరు ఇన్ని రోజులు ఆ ఊర్లో తెలియదు కదా. సో హౌస్లో ఉన్న కళ్యాణ్ ఊళ్ళో పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పి కూడా తెలియదంట. సో అలా ఉంటుంది మా పల్లెటూరు అంటే, ఆల్రెడీ మీకు తెలిసింది కదా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందంటే కనుక. సో పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పి తెలియడానికి నిజంగా వాళ్ళు ఎక్కడ చదువుకుంటారో ఎక్కడ జాబ్ చేస్తారో తెలియదు, సిచ్యువేషన్ వచ్చాక కానీ తెలియదు. సో ఇలా కళ్యాణ్ పడాలా దీని పరంగా మనోడు కొంచెం బాగా అందరికి తెలిసేలా అయ్యాడు కాబట్టి ఇక్కడ తెలిసింది తప్ప. సో ఇప్పుడు కళ్యాణ్ చెప్తాడనమాట, అదే వర్డ్ యూజ్ చేసుకొని నేను వాళ్ళ అమ్మగారి పేరు వాళ్ళ నాన్నగారి పేరు తీసుకొని ఇప్పుడు కళ్యాణ్ వీళ్ళ అబ్బాయి అని చెప్పి అనుకోలేక ప్రౌడ్గా చేశానని చెప్పి తను చాలా ప్రౌడ్గా అక్కడైతే కనుక రిలీజ్ చేస్తాడనమాట. నేను అది కొంచెం పేరెంట్స్కి నిజంగా అంతకన్నా అవార్డు ఇవ్వాల్సిన గొప్పతనం ఇంకేమైనా ఉంటుందా, తను అప్రిషియేట్ చేయాల్సిన విషయం పవన్ కళ్యాణ్ అయితే కనుక నిజంగా మంచిగా చెప్పాడు. సో అక్కడతో ఖతం అయిపోయింది. తనుజ గారు అయితే కనుక శారీ ఇచ్చి పంపించారు. అంతా అయిపోయిన తర్వాత తనుజ ఏమో అడుగుతుంది అనమాట, నీ గురించి బాగా చెప్పారు మీ మమ్మీ, అయినా నువ్వు ఎందుకు శారీ ఇచ్చావు అని చెప్పి అడుగుతారనమాట. అలా ఏం లేదు, ఆవిడ చెప్పిన మాటలు నాకు బాగా నచ్చినాయి అంతే తప్ప వేరే పర్సనల్ ఏం తీసుకోకూడదు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తాను. పర్సనల్ ఏం తీసుకునేదరా బాబు, పర్సనల్ తీసుకుంటాడా, ఏం లేదు అక్కడ పర్సనల్ ఏం తీసుకోవాలి, అంతా బాగానే ఉంది. అక్కడ కూర్చోబెట్టి ఇంకా 2-3 మాటలు చెప్తుంది. ఇక్కడి నుంచి మన గేమ్ ఆడాం, అంతా బాగానే ఉంది, ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తాడా లేదా అని చెప్పి ఇండైరెక్ట్గా ఇక నుంచి నీదే 5 వీక్స్ ఉన్నాయి, ఇంకా నీ గేమ్ నీదే నా గేమ్ నీదని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తాను అనమాట. సరే ఓకే నేను అదే యాక్సెప్ట్ చేస్తాను, ఇక నుంచి అలాగే ఆడదాం అన్నట్టుగా మనవాడైతే కనుక ఇండైరెక్ట్గా చెప్తాను అనమాట తనుజకు కూడా. సో అక్కడ ఏంటో ఏం జరిగిందో కాసేపు నాకు అర్థం కదా, ఎవరిని మాట్లాడుతున్నారో, ఎవరిని ఏ రకంగా ప్రపోజల్ జరుగుతున్నాయి ఏంటని చెప్పి అక్కడితో అయిపోయింది. ఇలా బ్యాండ్ బజావ్ ఇక్కడితో అయిపోయింది. మళ్ళీ అక్కడ స్టార్ట్ అయింది. మన భరణి గారు అయితే కనుక ఆయనకి కొంచెం అంతా పెద్ద మనసు కదా, పాపం కూతురికి కాలేదో స్వెల్ అయింది అంటే వాచింది అనగానే మనోడైతే కనుక మసాజ్ చేయడం మొదలెట్టాడు అనమాట. అదే టైంలో దివ్య నిఖిత వస్తుంది. ఏంటి మీరు ఏం చేస్తున్నారు మీరు, మీ చేయి బాగాలేదు కదా, ఎవరైనా ఎంతమంది ఉన్నాం కదా, ఎవరు చెప్తే చేస్తాం, అలా ఏం కాదు, నాకన్నా హౌస్లో జెంటిల్గా చేసేవాళ్ళు ఎవరు లేరని చెప్పి ఆయన అయితే కనుక చెప్తాడు. ఇంకా మండిపోయింది దివ్యకైతే కనుక. కొంచెం హాట్ వాటర్ బ్యాగ్ తీసుకురా అని చెప్పి పంపిస్తాడనమాట. దివ్య డాక్టర్ గారు ఇవన్నీ ఇక్కడ కాదు, మీరు ఏమైనా ఉంటే హౌస్లో నుంచి బయటకు వచ్చాక మాట్లాడండి, ఇక్కడే నగరాలు తప్పొద్దు అన్నట్టుగా మాట్లాడిద్ది అనమాట. హార్ట్ బ్యాగ్ తీసుకొస్తుంది. సో తీసుకొస్తా ఉంటుంది. అప్పుడు మన దివ్య నిఖిత మన తనుజ గారు అయితే కనుక ఇన్వాల్వ్ అవుతారు. నేనేం చేయమని చెప్పలేదు, సో ఆయన అడిగాను, ఆయన చేస్తున్నారు, నువ్వేం వేరే రకం తీసుకో, అయినా నేను నిన్నేమనట్లే, ఆయనకి సిగ్గు ఉండాలి, ఆయనకి తెలియాలి కదా ఇవన్నీ, నేను ఆయనకి ఏం చెప్తానని చెప్పి అసలు అనవసరంగా అక్కడ భరణి గారు తప్పేం లేకపోయినా దివ్య నిఖిత భరణి గారిని అనడం నిజంగా నాకైతే కనుక మామూలు కోపం రాలేదు మామ. ప్రతిదానికి ఎందుకు కమాండింగ్ భరణి గారి మీద, భరణి గారు అయినా నోట్లో అలా బెల్లం మొక్క పెట్టుకున్నట్టు సైలెంట్గా ఉంటాడు, ఎందుకు ఆయన సైలెంట్గా ఉండకూడదు. అక్కడ ఏంటంటే తనుజ కూడా అదే చెప్తుంది, మీరు ఎందుకండి ఆవిడంటే సైలెంట్గా ఉంటుంది అంటే నన్ను నిజంగా నేనేదో మీకు పనిష్మెంట్ ఇచ్చినట్టుగా నన్ను బ్యాడ్గా అనుకోవడానికా అని చెప్పి తనుజ అనుకుంటుంది. అసలు ఇక్కడ భరణి గారు తప్పులేదు, తనుజ తప్పులేదు, మరి దివ్య నిఖిత వచ్చి ఎందుకు అంత కమాండింగ్గా అంత బిల్డప్ చేస్తుందో నాకైతే అర్థం కాలేదు. వెరీ మచ్ వర్స్ట్గా ఇక్కడైతే కనుక దివ్య నిఖిత మాట్లాడడం ఇక్కడతో అయిపోయింది. ఇక్కడతో అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ బయటికి వెళ్తారు. సో బయటికి వెళ్తే మాట్లాడుతూ ఉంటారు అన్నమాట ఇద్దరు. ఏంటి మీరు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచి మీకు హ్యాండ్ పెయిన్ ఉంది తెలుసు కదా, మీకు ఎవరుంటే మాకు చెప్పొచ్చు కదండి, అని చెప్పి దివ్య నిఖిత అంటది అనమాట. నువ్వు ఎందుకు అలా ప్రతిదానికి అలా ఫీల్ అయిపోతున్నావు, ఏముందని అక్కడ ఏం లేదు, తనుజ ఇలా అనుకుంటుంది, తన మ్యాటర్లోనే పద్దాకు నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పి తను అనుకుంటుంది. అవునా దివ్య నిఖిత, అవునా అనుకుంటుందా, సూపర్ ఎక్సలెంట్, అనుకోకపోవడం ఆశ్చర్యపోవాలి, కానీ అనుకుంటే తప్పేముందని చెప్పి తను కూడా ఎందుకు ఇలా అనుకుంటావు, డిసప్పాయింట్ అవుతావు ప్రతిదానికి, నేను అక్కడ ఏం లేదు కదా నువ్వు క్రియేట్ చేయాల్సింది అని చెప్పి తను అనుకుంటుంది అనమాట.
దీని తర్వాత సుమన్ అన్న, భరణి గారు వీళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు. వాళ్ళ అమ్మగారు వచ్చి మాట్లాడారు కదా ఆ టాపిక్. మా అమ్మగారు వచ్చి మాట్లాడితేనే నేనేం ఫీల్ అవ్వలేదు, ఫరక్ పడలేదు. వాళ్ళందరూ అనుకుంటే మీరెందుకు నన్ను దూరంగా పెడతారు, ఈ విషయంలో నాకేం నచ్చలేదు. మీకు దెబ్బ తగిలింది కదా అని చెప్పి నన్ను మీరు మళ్ళీ దగ్గర రానిచ్చారు తప్ప, లేకపోతే మీరు నన్ను దూరం పెట్టేసేవాళ్ళు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేస్తాం మామ. మళ్ళీ ఇంకా అందరికీ హౌస్లో ఒక సవాల్ అనమాట. నాకేం ఫరక్ పడదు, నేను మమ్మీ రావాలనుకుంది వచ్చాను, నేను టాప్ 5లో ఉంటానా లేదా అని చెప్పి నాకేం అక్కర్లా, నేను అలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను అని చెప్పి 2-3 సీతమ్మ వాకిట్లు సినిమాల చెట్టులో మన వెంకటేష్ బాబు చెప్పిన డైలాగులు 2-3 చెప్పింది అనమాట. ఇక్కడతో కథం. వీళ్ళైతే కనుక ఇక్కడ తనుజా చుట్టూ, భరణి గారి చుట్టూ, దివ్యానికిత చుట్టూ, ఇదైతే కనుక ఇలా బాండింగ్ అయితే కనుక ప్రజెంట్ అయితే కంటిన్యూ అవుతానే ఉంది మామ. సో ఇలా రన్ అవుతానే ఉంది. దాని తర్వాత మన రీతు చౌదరి వాళ్ళ మమ్మీ వచ్చారనమాట. సో ఆవిడ కన్ఫెషన్ రూమ్లో కూర్చొని రీతు ఫ్రీజ్, డిమాన్ ఫ్రీజ్, కళ్యాణ్ ఫ్రీజ్, ఇమాన్యుయల్ ఫ్రీజ్ అని చెప్పి చెప్తా ఆవిడ వచ్చే హౌస్లోకి. మేబీ నాకు ఎక్కడికో కొట్టింది మామ. మన రీతు చౌదరికి వాళ్ళ అమ్మగారు అంటే చచ్చంత భయం అని చెప్పి అనిపించింది. ఆ వర్డ్స్ ఇమాన్యుయల్కి కూడా కొంచెం భయమేమో రీతు చౌదరి వాళ్ళ అమ్మగారు అని అనిపించింది. ఇమాన్యుయల్తో కొంచెం సీరియస్గానే అన్నారు. నీకేం చెప్పా ఫోన్లో, నువ్వేం చేస్తున్నావు, నీకు చెప్తా బయటికి రా అని చెప్పి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది నాకు ఎక్కడో. మీకు ఎంతమంది కరెక్ట్గా అలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక్కడ అయిపోయిన తర్వాత దివ్య చెప్తారనమాట, నువ్వు ఖచ్చితంగా టాప్ 5లో ఉండాలి, నువ్వు ఇలా కాదు ఆడాల్సింది, నువ్వు ఇలా ఉండి గేమ్ చేంజ్ నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సో మేబీ ఈ వర్డ్స్ ఎక్కడో రీతు చౌదరికి అంత టర్నింగ్ పాయింట్ అవ్వబోతుందా. వాళ్ళ అమ్మగారు అన్నట్టుగా భరణికి కూడా వాళ్ళ అమ్మాయి అంటది. ప్లస్ ఇక్కడ ఏంటంటే కనుక రీతు చౌదరికి వాళ్ళ మమ్మీ చెప్పిన వర్డ్స్ బాగా మైండ్కి ఎక్కి అనిపించింది. ఈ వీక్ నువ్వు ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలి, అయితే నువ్వు టాప్ 5 ఖచ్చితంగా వెళ్తావు, ఏదైనా సరే నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలో రీతు చౌదరి కనుక మంచిగా బ్రెయిన్కి తీస్తుందని చెప్పి నాకైతే అనిపించింది. అలాగే ఈ వీక్ కెప్టెన్ అవ్వబోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంతమంది రీతు చౌదరి కెప్టెన్ అయితే బాగుండని చెప్పి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న వాళ్ళంతా కామెంట్ రూపంలో తెలియజేయండి మా. వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళ అమ్మగారు చెప్పేసి ఇంకా చాలా జాగ్రత్తగా అమ్మా అని చెప్పి డీమాన్ పవన్తో అంత క్లోజ్గా ఏం మాట్లాడలే. బట్ డీమాన్ పవన్లో వాళ్ళ మమ్మీ వాళ్ళ కూతుర్ని కొంచెం దగ్గరికి తీసుకుంది కదా, ఆ వర్డ్స్ వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఇమాన్యుయల్ అంటే చాలా ఇష్టం అని చెప్తారు, సుమన్ అంటే ఇష్టం అని చెప్తారు. దాని తర్వాత మీ మూవీస్ మేము బాగా చూస్తామని భరణి గారు అంటే ఇష్టం అని చెప్తారు. ఇలా అందరితో మంచిగా మాట్లాడి ఆవిడ దగ్గర వెళ్ళిపోతారు. సో దీని తర్వాత భరణి గారు వాళ్ళ మా కూతురు అయితే వస్తారనమాట. భరణి గారు అయితే కనుక నిజంగా చాలా ఎమోషనల్ అయిపోతారు మామ. టూ మచ్ ఎమోషనల్ అయిపోయారనమాట. వాళ్ళ కూతురిని చూసి ఆయన అయితే కనుక ఎక్కి ఇచ్చాడు. వాళ్ళ అమ్మాయి అయితే కనుక మీకు ఎలా అయింది, ఇదంతా డ్యామేజ్ అయింది కదా, పక్కటెంకలు ఇవన్నీ ఎలా ఉన్నాయి, వాసిందా ఏంటిది అని చెప్పి తనైతే కనుక ఎంత కేరింగ్గా మాట్లాడిద్దో, నిజంగా అంత ప్రేమ చూపించింది ఆవిడ వాళ్ళ నాన్నగారి మీద అయితే కనుక. సో ఇలా మాట్లాడుతూ తను ఎమోషనల్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. భరణి గారు కూడా కొంచెం ఎమోషనల్ అవుతారు అనమాట. సో నాయనమ్మ ఎలా ఉంది, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని చెప్పి నాయనమ్మ ఎలా ఉందని చెప్పి ఆయన అయితే కనుక ఎంత ఎమోషనల్ అవుతారు అంటే, పెద్దవాళ్ళకి ఆయన కనెక్షన్స్ అలా ఉంటాయి అనమాట. ఆ మాట్లాడుతూనే ఎలా ఉందని చెప్పి నా గురించి ఏమన్నా ఆలోచించి ఏడుస్తుందా, బాధపడుతుందా, నేను బాగానే ఉన్నానని చెప్పి. దాని తర్వాత వాళ్ళ అమ్మాయి చెప్తుంది అనమాట, ఆ రోజు మీకు ఇక్కడ రిప్స్కి తగిలిన దెబ్బకి మేమైతే కనుక చాలా టెన్షన్ పడిపోయాం, అసలు ఏమైందా ఏంటని చెప్పి భయపడ్డాం అని చెప్పి వాళ్ళ కూతురు అయితే కనుక మళ్ళీ ఎమోషనల్ అయిపోతుంది అనమాట. ఎవరికైనా ఆడ కూతురికి ఉండే ప్రేమ తండ్రి మీద అమితం అనమాట, అది ఎక్స్పెక్ట్ చేయలేం. సో అందరి ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ ఎలా ఉంటుంది ఏంటని అమ్మ మీద నాన్న మీద ప్రేమ ఎలా ఉంటుంది ఆడపిల్లలకి అయితే కనుక అది మాత్రం 100% డ్యామ్ షూర్. సో అలా డిస్కషన్ జరిగింది. కాసేపు అందరితో మాట్లాడతారు. తనుజ అక్క, దాని తర్వాత సుమన్ బాబాయ్ అని చెప్పి చాలా స్వీట్ బాండింగ్స్ ఆవిడైతే మాట్లాడతారు. అండ్ ఇమాన్యుయల్ వీడియోస్ అయితే మేము చాలా చూస్తాం, ఫన్నీ అండ్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేస్తారు ఇమాన్యుయల్ గారు అని చెప్పి చాలా రెస్పెక్ట్ఫుల్గా అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడింది. సో ఇమాన్యుయల్ ఇంకో మాట అంటారనమాట, హౌస్లో బాబాయ్ అక్క అని చెప్తున్నా, అమ్మో ఇది నాన్నగారు పోలిక అని చెప్పి స్టార్ట్ చేస్తారనమాట. ఆ మాట కూడా అందరు నవ్వుతారు. దీంతో పాటుగా భరణి గారు వాళ్ళ అమ్మాయి ఒక మాట అంటారనమాట, దివ్యాన్ని పిలవండి నేను మాట్లాడతానని చెప్పి దివ్యాన్ని పిలుస్తారు. అక్కడ భరణి గారు పిలిచిన తర్వాత, మీరు కమాండింగ్ చేయడం ఏం బాగాలేదండి మా నాన్నగారి మీద, కొంచెం అలా చెప్పొద్దని చెప్తే నా వాయిస్ ఇంతే, నేను ఇలాగే చెప్తాను అన్నట్టుగా చెప్పింది దివ్యానికిత. సో ఆ కమాండింగ్స్ ఏమన్నా ఆపుకుంటారా అని చూద్దాం. బట్ ఇక్కడ ఇంకో విషయం కూడా, భరణి గారు వాళ్ళ అమ్మాయి తనుజాకి చాలా అంటే చాలా ఎమోషనల్గా అక్క అని పిలిచారు. సో ఆ సిచ్యువేషన్స్లో కూడా వెళ్తా భరణి గారి వాళ్ళ అమ్మాయి గారికి కలిపి, ఇటు రావినా గాజు బొమ్మ నువ్వే నాన్న అమ్మ, ఎద నీకు ఇయ్యాల కొమ్మ,
లాలే లాలే అని చెప్పి వచ్చిన సాంగ్కి హౌస్లో 100% అందరూ ఎమోషనల్ అయిపోయారు మామ. తనుజ అయితే కనుక ఎమోషనల్ అయిపోయి పూర్తిగా రీతు చౌదరిని హక్ చేసుకుని ఏడుస్తుంది అనమాట. బిగ్ బాస్ అయితే కనుక అలా ఫైనల్గా వెళ్ళేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో వేసే సాంగ్కి హౌస్లో ఉన్న ఆడియన్స్కే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కే కాదు, బయట చూసే ఆడియన్స్కి కూడా నిజంగా ఏడ్పు వచ్చే సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నాము. ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్ చించేశారనమాట ఒక మాట చెప్పాలంటే కనుక. సో ఇలా డిస్కషన్స్ అయితే జరిగినాయి మామ. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అయితే కనుక 3 వీక్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో 3 ఫ్యామిలీస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా ఒక ఫ్యామిలీ బర్నీగా ఇమాన్యుయల్ ఫ్యామిలీ ఒకటే రావాలి. అది ఈరోజు ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది. సో అది కూడా నేను ప్రోమో రిలీజ్ అయిన పాటు కెప్టెన్సీ ఆ ప్రోమోతో పాటుగా ఇంకో చిన్న టాపిక్ కూడా యాడ్ చేసి 6:30కి లేకపోతే 4:30కి అలా ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఆ వీడియో కూడా మీ అందరూ ఆదరించి, మీ సపోర్ట్తో, మీ అందరు లైక్స్తో, మీ అందరు షేరింగ్తో, దాని తర్వాత మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది మామ. ఇలాంటి వీడియోలు ప్రతి వీడియో రోజుకి 3-4 వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, వాళ్ళు ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా మన రిమైనింగ్ వీడియోస్ గురించి చూడండి. మీ అందరికీ నచ్చింది. చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది మామ ఖచ్చితంగా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుసుకునే ముందు ఒక క్వశ్చన్ వేస్తాను మీ అందరికీ. ఈ వీక్ రీతు చౌదరి ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలి లేకపోతే బర్నీ అవ్వాలి అనుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేసి మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా మామ? నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.